बीआरएस पार्टी ने नरेंद्र रेड्डी की गिरफ्तारी की मजम्मत की है। पार्टी के कारगुजार सदर के.टी. रामाराव ने कहा कि कांग्रेस चीफ मिनिस्टर के हलके में अवामी बगावत के लिए बीआरएस को मौरूद इल्जाम ठहरा रही है। उन्होंने कहा कि हुकूमत इस सतह तक पहुंच गई है कि वो पार्टी कारकुनों से बात करने के लिए अवामी नुमाइंदों को तक गिरफ्तार कर रही है। बीआरएस लीडर ने इल्जाम आयद किया कि हुकूमत ने अवामी बगावत को कुचलने के लिए गैर जमहूरी तरीके शुरू कर दिए हैं। उन्होंने कहा कि नरेंद्र रेड्डी की गिरफ्तारी से ये जाहिर होता है कि हुकूमत अवाम को धमकाते हुए उन्हें खामोश कर रही है। వాళ్ళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది। ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు పాపం వాళ్ళను వాళ్ళ ఇళ్ల మీద పడి ఇళ్లలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు ఇవాళ ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు। ఒక కూతురికి అన్నప్రాసన ఈరోజు ఆయనను దూరం చేసినారు। ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయినారు ఆ కొడుకుని। పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం। అందుకే నేను అంటా ఉన్నా ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం। పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు। ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు। మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి। నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి। వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి। వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ప్రైవేట్ వాళ్ళని పంపించండి।